నేను కూడా అనేక అవమానాలు ఎదుర్కొన్నా కానీ ఎక్కడా కుంగిపోలేదు. ధైర్యంగా నిలబడ్డాను, పోరాటం చేశాను. మనం కుంగిపోతే మనపై మరింత మంది రెచ్చిపోతారు. అప్పుడు మన ఉనికికే ప్రమాదం సంభవిస్తుంది అని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. తాజాగా విజయవాడలో జరిగిన విలువల విద్య పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రముఖ ప్రవచనకర్త, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు రచించిన ఈ పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలల్లో త్వరలోనే పంపిణీ చేయనున్నారు. ఈ పుస్తకాన్ని మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పరీక్షలో తప్పామన్న అవమానంతో కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారని, కానీ ఇది సరికాదన్నారు. ఒక పరీక్ష తప్పితే మరోసారి రాసుకొని విజయం దక్కించుకోవచ్చని, ఆత్మహత్య చేసుకుంటే మళ్ళీ జీవితం తిరిగి రాదని అన్నారు. తాను కూడా జీవితంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నట్టు చెప్పారు. తొలిసారి మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు తాను ఓడిపోయానని, అలాగని రాజకీయాలకు దూరమయ్యానా అని ప్రశ్నించారు. అంతేకాదు అదే నియోజకవర్గం నుంచి పట్టుబట్టి విజయం దక్కించుకున్నానని అన్నారు. ఇక రాజకీయంగా కూడా తనకు అనేక ఎదురుదెబ్బలు తగిలాయని చెప్పారు. అడుగడుగునా తాను అవమానాలు ఎదుర్కొన్నామని వారన్నారు. బాడీ షేమింగ్ కూడా చేశారని, తాను ఏం మాట్లాడినా తప్పుగా ప్రచారం చేశారని చెప్పారు. అయినా వాటిని తట్టుకొని నిలబడి ఇప్పుడు మంత్రిగా మీ ముందుకు వచ్చానని లోకేష్ చెప్పారు. అవమానాలు, వేధింపులు తట్టుకొని నిలబడినప్పుడే జీవితంలో పైకి వచ్చేందుకు అవకాశంగా మార్చుకున్నప్పుడే విజేతలు అవుతారని, ఏ విజయము వడ్డించిన విస్తరి కాదని తెలిపారు. విద్యార్థులు కూడా ఒకసారి తప్పితేనో, ఇంట్లో పరిస్థితులు సరిగా లేవనో ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలిపారు. లేదంటే ఇంట్లో తల్లిదండ్రులు గట్టిగా చెప్పారనో పిల్లలు కుమిలిపోయి ఏకంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. 2019లో నేను ఓడిపోయా ఎన్నికలు. 5300 ఓట్లతో ఓడిపోయా. ఒకరోజు బాధ కలిగింది, ఆవేదన కలిగింది. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. నేను కన్విన్స్ చేసుకోలేకపోయా ప్రజల్ని. 5 సంవత్సరాలు కష్టపడతా, తిరిగి వాళ్ళ మనసు నేను గెలుచుకుంటానని 5 సంవత్సరాలు కష్టపడ్డా. అనేక మంది అవమానించారు. జీవితం అనేది అదే. అనేక మంది అవమానిస్తారు, అనేక మాటలు మాట్లాడతారు. కానీ ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేస్తే మన అనుకున్న లక్ష్యం సాధించే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు. తిరిగి అదే నియోజకవర్గంలో నేను 91,000 మెజారిటీతో గెలిచాను. శాసనసభ్యుడిగా నేను శాసనసభలో అడుగుపెట్టాను. అదే బాధ్యత నేను ఈరోజు ఒక విద్యాశాఖ మంత్రిగా స్వీకరించాను. ఇక్కడున్న ఉపాధ్యాయులందరూ తెలుసు, తరతరాలుగా అనేక సమస్యలతో మీరు ఇబ్బంది పడుతుంటే అన్నీ మనం పరిష్కరించాం. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చాం. 1 క్లాస్ 1 టీచర్ కూడా ఏకంగా 9,600 పాఠశాలలను మనం నియమించుకోవడం జరిగింది. 16,347 మంది ఉపాధ్యాయుల్ని మెగా డిఎస్సి ద్వారా 150 రోజుల్లో ఒక్క లిటిగేషన్ లేకుండా మనం నియమించుకుంటాం జరిగింది. కేజీ నుంచి పీజీ వరకు కరికులం మొత్తం రీవ్యాంప్ చేస్తున్నాం. దాంట్లో తొలి అడుగేసాం. మీరు చూస్తే ఇప్పుడు పిల్లలకి అందించే పుస్తకాల్లో కానీ, బ్యాగులు కానివ్వండి, అదేవిధంగా బెల్ట్, యూనిఫామ్లు ఎక్కడ పొలిటికల్ మెసేజింగ్ లేదు. ఎక్కడ మంత్రి గారి ఫోటో, ముఖ్యమంత్రి గారి ఫోటో, ప్రధానమంత్రి గారి ఫోటో కూడా లేదు. మీరు చూస్తే ఏకంగా ఇప్పుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో కిట్లు మీకు అందించాం. డొక్కా సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. సాటర్డే ఏకంగా నో బ్యాక్ డేగా కూడా మేము నియమిస్తాం జరిగింది. ఇక్కడున్న పిల్లలందరినీ చదివి అద్భుతాలు సృష్టించిన వారు ఉన్నారు. మీ అందరిలో ఆ శక్తి ఉంది. తల్లిదండ్రులు ఎంతో త్యాగం చేసి మీకోసం రూపాయి ఖర్చు పెడుతున్నారు. మీ భవిష్యత్తు కోసం ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు ఏ బాధ్యత అయితే మన పైన పెట్టుకున్నారో అది మనం నిలబెట్టుకోవాలి. నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం. నేను గురువు గారికి ఇప్పుడే చెప్పా. పుట్టపర్తిలో సత్య జయంతి కార్యక్రమం జరుగుతున్నా, అక్కడ నేను పాల్గొని వస్తున్నా. నిన్న గౌరవ ఉపరాష్ట్రపతి గారి నాయకత్వంలో ఒక పెద్ద కార్యక్రమం జరిగింది. అక్కడ ఎంతోమంది వచ్చారు, లక్షలాది మంది వచ్చారు. ప్రోగ్రాం అయిన తర్వాత అందరు నుంచుని ఎవరు గ్లాసు, ఎవరు బాటిల్, ఒక్క చిన్న కాగితం, చాలా పెద్ద స్టేడియం అది, ఒక్క చిన్న కాగితం కూడా వదులుకొని అందరు తీసి వెళ్ళి చెత్తబుత్తలు వేసి వాళ్ళు తిరిగి ఇంటికి ప్రయాణం చేశారు. ఇలాంటి మార్పు మనందరిలో రావాలి.
అప్పుడే సమాజం ఏ సమాజం అయితే మనం ఆశిస్తామో అది మనం సాధించుకోగలుగుతామని ఈ సభాముఖంగా మీ అందరికి తెలుపు